విభజనలో చిక్కులు పునర్విభజన చట్టం అమల్లోకి పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలు కేంద్రం 10 ఏళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు. చట్టసభల్లో కోర్టుల్లో గట్టిగా వాదించాల్సి ఉంది. అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వి ఆమోదించిన అధిష్టానానికి ధన్యవాదాలు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక తెలంగాణ నుంచి ఎంపిక అవ్వడం గౌరవంగా భావిస్తున్నా అని చెప్పేసి అభిషేక్ సింఘ్వి అంటున్నాడు. ఇవాళ ఉదయం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేస్తారు. రాజకీయాల్లో క్షత్రియులకు అవకాశం, క్షత్రియ భవన్ కు భూమి కేటాయిస్తాం. క్షత్రియ సేవా సమితి అభినందన సభలో రేవంత్ తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేశారంటూ హీరో ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిండ్రు. క్షత్రియ సేవా సమితి అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక త్రిబుల్ ఆర్ అవార్డు పాస్. ఉత్తర భాగం రోడ్డు నిర్మాణంలో పూర్తయిన భూసేకరణకు త్వరలో పరిహారం చెల్లింపు. గత 3 ఏళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లో గరిష్ట విలువ ప్రాతిపదికగా ఖరారు. పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు, గ్రామీణంలో 3 రెట్లు. నోటిఫికేషన్ విడుదలకు అధికారుల కసరత్తు. త్వరలో కేంద్రం నుంచి అటవీ అనుమతులు కూడా రాబోతా ఉన్నాయట. త్రిబుల్ ఆర్ కు అవార్డు పాస్ అయిపోయింది పరిహారం చెల్లించే విషయంలో. ఇక రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపుపై ఎన్హెచ్ఏ దృష్టి సారించింది. ఇప్పటికే కీలకమైన అటవీ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారు. త్వరలోనే ఆమోదం రానున్నట్లు సమాచారం. అనంతరం పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలోనే సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారాన్ని ఖరారు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. తద్వారా అటవీ పర్యావరణ అనుమతులు రాగానే ఆలస్యం లేకుండా పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందని, పనులు వేగంగా పూర్తవుతాయని భావిస్తున్నారు. ఉత్తర భాగం మార్గంలో తీసుకోనున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో కేటాయించింది. ఈ మార్గం నిర్మాణానికి అవసరమైన దాంట్లో 90% భూసేకరణ పూర్తయింది. దీని వరకు పరిహారం చెల్లింపునకు అవసరమైన G3 అవార్డును విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఏఐ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక గరిష్ట పరిహారం చెల్లించేలా రాష్ట్రానికి త్రిబుల్ ఆర్ మంజూరైన తర్వాత కొంతకాలానికి రాజకీయ చట్రంలో చిక్కుకుంది. ఈ భూసేకరణ, రైతులకు చెల్లించే పరిహారంలో రాష్ట్ర వాటా జమ, యూటిలిటీస్ ఛార్జీల చెల్లింపు అంశాలతో ఏళ్ల తరబడి పనుల్లో జాప్యం జరిగింది. అయితే ప్రభుత్వం మారాక డిసెంబర్ నుంచి కదలిక మొదలైందంటూ త్రిబుల్ ఆర్ నిర్మాణం శరవేగంగా ముందుకు పోతుందనేది మనం ఈ వార్తలో చూడొచ్చు. రుణభారం సుదీర్ఘకాలం పెరుగుతున్న ప్రభుత్వ అప్పులు కాల పరిమితి.